జై గురుదేవ్. అవసరానికి అప్పు చేయడం తప్పు కాదని, తద్వారా తక్షణ ముప్పు తప్పించుకోవచ్చని బలంగా విశ్వసిస్తుంటాం. కానీ పరపతికి మించిన రుణగ్రహణం జీవితానికి గ్రహణం లాంటిది. పెద్దల మాటల్ని, మన అవసరాల్ని దృష్టిలో ఉంచుకుంటే అప్పు చేయడం తప్పు కాదు, కానీ తీర్చే మార్గం ఏమిటో స్పష్టంగా తెలిసి ఉండాలి. నెలాఖరులో వేతన జీవుల వెతలు అన్ని కావు. అవసరానికి అప్పు ఎవరిస్తారా అని జల్లెడ పడుతుంటారు. ఆర్థిక విధానాలు ఎంత ఖచ్చితంగా పాటించినప్పటికీ అనుకోకుండా వచ్చే సమస్యలు, ఖర్చులు అప్పులు పనిచేస్తుంటాయి. అయిన వారి మధ్య ఆర్థికాంశాలు చిచ్చుపెడుతున్న ఈ రోజుల్లో బయట వ్యక్తి దగ్గర రుణాలు తీసుకోవడం అంత శ్రేయస్కరం కాదని గమనించాలి. క్రెడిట్ కార్డుల్లో కూడా తీసుకోకూడదు. ఏదైనా ఎక్కడి వరకు అక్కడిదాకే కదా. ఆ పీడ వేడాలంటే ఏళ్లు పట్టచ్చు. కొన్నిసార్లు జీవితం పూర్తయ్యే నాటికి కూడా రుణగ్రస్తుడిగానే మిగిలిపోవచ్చు. చిన్న చిన్న తప్పులు సర్దిద్దుకుంటే ఈ అప్పుల ముప్పు నుంచి తేలిగ్గా బయటపడచ్చు. దీనికోసం ఓ చిన్న పరిహారం. ప్రతి బుధవారం పాలతో చేసిన పరిమాణాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడితే మంచిదని, దీనివల్ల రుణబాధలు తీరుతాయని ఒక మంచి పరిహారం. ఈ సమస్యలను పరిష్కరించడానికి ఇదిగో దాంతోపాటు ఇంకో చక్కటి మార్గం కూడా ఉంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు ఈ మైత్రేయ ముహూర్తాన్ని అనుసరిస్తే అప్పులు ఏడాదిలోగా తీరిపోతాయి. ఈ ముహూర్త కాలం నెలకి 2 సార్లు వస్తుంది. రుణభారం తగ్గించుకోవాలనుకునేవారు ఈ మైత్రేయ ముహూర్తం మిస్ చేయకూడదు. మరి ఈ జనవరి నెలలో 2024లో మొదటి మైత్రేయ ముహూర్తం జనవరి 8, 2024 2:47 నుంచి 4:58 వరకు ఉదయం పూట వృశ్చిక లగ్నంలో అనురాధ నక్షత్రం 1-2 పాదాల్లో వస్తోంది. కృష్ణ ద్వాదశి రోజు సోమవారం నాడు. అలాగే రెండో మైత్రేయ ముహూర్తం జనవరి 18, 2024 ఉదయం 11:42 నుంచి మధ్యాహ్నం 1:29 వరకు. మేషలగ్నం అశ్విని 2వ పాదం శుక్ల అష్టమి గురువారం నాడు. ఈ సమయంలో సకాలంలో రుణాలు చెల్లించడం ద్వారా వారి రుణభారం తొలగిపోతుంది. ఇంకా ఈ సమయంలో పెద్దలను తలుచుకోవడం, వారి ప్రీతిగా మంచి కార్యక్రమాలు చేయడం కూడా ఎంతో మేలు చేకూరుతుంది. మరి ప్రతి నెల ఈ మైత్రేయ ముహూర్తం కోసం, ఇంకా ప్రతి నెల లక్ష్మీ కటాక్షం కోసం, ఒక చక్కని పరిహారం కోసం తప్పకుండా మన ఛానల్ ఫాలో అవ్వండి, చూస్తూనే ఉండండి. మైత్రేయ ముహూర్తం ప్రతి నెల కూడా